అలాగే పివిఎల్ నరసింహారావు గారు, బివిఆర్ కుమారస్వామి శాస్త్రి గారు క్రికెట్ టోర్నమెంట్ ని ఈరోజు 3 రోజులుగా ఇక్కడ నిర్వహించుకోవడం మరి మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే 50 సంవత్సరాలైనా కూడా ఇంకా బందర్ మీద మమకారం, మీ ఫిట్నెస్ కన్నా కూడా బందర్ మీద మమకారం ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాను. చాలా సంతోషం. మరి మనం అంతా చిన్నప్పటి నుంచి ఎక్కువ సమయం గ్రౌండ్లోనే గడిపాం. నాకు తెలిసి నేను స్కూల్ వదిలిన వెంటనే మేము గ్రౌండ్లో ఒక ఏ బాల్ వచ్చి ఎక్కించడంతో తెలీదు, ఆడుతూ ఉండేవాళ్ళు. అంతమంది అక్కడ ఉండేవాళ్ళు. మరి తర్వాత మరి మా క్లాస్మేట్స్ కూడా ఇక్కడే ఉన్నాడు, పిడివి ప్రసాద్ ఉన్నాడు ఇక్కడ, అలాగే బిటి రమేష్, వీళ్ళంతా కూడా మరి అండర్ 19 అండర్ 15 అండర్ 16 అండర్ 19 కంటిన్యూగా వాళ్ళు ఆడుతూ ఉండేవాళ్ళు. చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ ఇదే నేషనల్ కాలేజీలో అందరికి గుర్తుంది, రంజీ ట్రోఫీ ఇక్కడ జరిగినప్పుడు అజారుద్దీన్ ఇదే గ్రౌండ్లో డబుల్ సెంచరీ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే ఇండియా టీంకి సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది ఆ రోజున. మనకి సికే నాయుడు గారి గురించి మన పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు, మన బందరవాసి అని. ఆ ప్రేమతోనే ఆయన విగ్రహాన్ని కూడా పెట్టాం బస్టాండ్ దగ్గర. ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి లోన్ పడేశారు ఆ రోజున. మళ్ళీ ఆ విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చి ఆయన విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సికే నాయుడు గారి పేరు మీదుగా. అది ఇప్పటికి కూడా మర్చిపోలేను. అలాగే దాన్ని ఓపెనింగ్ చేసింది కూడా అనిల్ కుంబ్లే గారిని తీసుకొచ్చి దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం కూడా జరిగింది ఆ సందర్భంగా. మరి ఇవాళ మళ్ళీ ఒక క్రికెట్ గ్రౌండ్ అన్నా మన ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎక్కడా లేదు. నేను క్రికెట్ అసోసియేషన్ చిన్ని గారు, నేను సతీష్ గారికి మనకి ఎన్నిక అవ్వడం జరిగింది, సెక్రటరీగా సతీష్ గారు. మరి చాముండి గారికి నాకు మొన్న కలుస్తాం జరిగింది. వీళ్ళందరినీ కోరాను, బంచ్లో మచిలీపట్నం కావాలి, మాకు ల్యాండ్ ఇస్తే మేము చేస్తా ఉన్నారు. బందర్కోట రోడ్డు పక్కనే ఒక 5 ఎకరాలు ఐడెంటిఫై చేస్తాం. త్వరలోనే దాన్ని స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడే మనం ఇలాంటి గవర్నమెంట్స్ కూడా మీరు వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉండే విధంగా దాన్ని మెయింటైన్ చేయటం. గ్యాలరీ కూడా మనకి అవసరం లేదని అన్నారు, ఎందుకంటే ఏదైనా మ్యాచెస్ జరిగినప్పుడు వాళ్ళ ఆర్టిఫిషియల్ గ్యాలరీస్ ఎక్కడ కావాలంటే అక్కడ తెచ్చుకుని మనం ఇమీడియట్గా ఫిక్స్ చేసుకోవచ్చు అంటారు. కాబట్టి గ్యాలరీతో సంబంధం లేకుండా ఇమీడియట్గా అక్కడ ఇది చేయడానికి ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. అట్లాగే ఇక్కడే ఇప్పుడు ఈ రోడ్డుని స్ట్రైట్గా వెళ్తే చల్లపల్లి రోడ్లో కొద్దిగా అక్కడ గోసంగం దగ్గర 13 ఎకరాలు లాస్ట్ గవర్నమెంట్లో మేము ఏర్పాటు చేసి ఖేలో ఇండియా నుంచి 13 కోట్ల రూపాయలు, 8 కోట్లు సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, అలాగే ఒక ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ 5 కోట్లు, మొత్తం 13 కోట్లతో ఆ రోజున అనిల్ కుంబ్లే గారితో ప్రారంభించుకుంటే దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఆపేశారు. ఆ స్థలాన్ని కూడా తీసుకెళ్లి వేరే వానికి స్కిల్ డెవలప్మెంట్ అని 1 ఎకరం, ఇంకోటి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళ ప్రపోజల్స్ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ మేము వచ్చిన వెంటనే క్రికెట్ స్టేడియం ఉండాలి మచిలీపట్నం అని చెప్పి ఇమీడియట్గా అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రపోజల్తో స్టార్ట్ చేసుకున్నాం. డిపిఆర్ తయారు చేసి మళ్ళీ ఖేలో ఇండియాని పంపించి ఆ రోజు మరి 13 కోట్లతో అయ్యేది ఇవాళ దాదాపు 18 నుంచి 20 కోట్లు అవుతుంది. అది ఖచ్చితంగా ఒక 1.5 year 2 years లోపు కంప్లీట్ చేసి మచిలీపట్నం ప్రజలకి అది కూడా అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇలా కొన్ని కార్యక్రమాలు చేయడానికి సపోర్ట్ చేయాలి. ఈ కాలేజీ ఒక కబంధ హస్తాల్లో ఉంది. ఈ కాలేజీని వాళ్ళ నుంచి వదిలించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కానీ అయితే ఇక్కడ మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి ఒక పాలసీ ఇచ్చారు, గ్లోబల్ క్యాపబుల్ సెంటర్. ఆ గ్లోబల్ క్యాపబుల్ సెంటర్ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిది మన నేషనల్ కాలేజీలోనే దాన్ని ఏర్పాటు చేయడానికి ఇవాళ మరి ఆ భగవంతుడు కూడా దాన్ని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. దానివల్ల ఒక ఇంటర్నేషనల్ ఇన్నోవేటివ్ సెంటర్స్